మాజీ సీఎంలు ఎవరైనా సరే ఇక నియోజకవర్గాలలో తిరగాల్సిందేనా? తమకు ఓట్లేసి గెలిపించిన జనం వద్దకు వెళ్ళక తప్పదా? గెస్ట్ హౌస్లలో, ఫామ్ హౌస్లలో కూర్చొని కాలక్షేపం చేసే రోజులు పోయాయా? నేత వద్దకే జనం అనే నానుడు పోయి జనం వద్దకు వెళ్లే వారే నేతలవుతారా? ప్రస్తుతం రాజకీయం అలా మారుతోందా? అధికారం లేదని ఇంట్లో కూర్చుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గత ఎన్నికలలో అధికారం మారింది. అప్పటిదాకా సీఎంలుగా ఉన్నవారు మాజీలైపోయారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు వారిని అదే పనిగా ఎండగడుతూ రాజకీయంగా ఎదగకుండా చేయాలని చూస్తున్నాయి. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పై అధికార కాంగ్రెస్ అదే పనిగా విమర్శలు ఎక్కుపెడుతోంది. ఫామ్ హౌస్కే పరిమితం అంటూ ఆరోపణలు సంధిస్తోంది. అసెంబ్లీకి రాకపోతే ఎలా? ప్రజా సమస్యలు పట్టవా అని ఎత్తుపొడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజు మాత్రం అసెంబ్లీకి రాగా ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ మళ్లీ అటాకింగ్ మొదలుపెట్టింది. కనీసం ఎమ్మెల్యేగా అయినా తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టని మాజీ సీఎం లక్షలాది రూపాయలు జీతంగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. పైగా కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఇది ప్రేరేపితమో కాదో తెలియదు గాని గజ్వేల్ జనంలో తిరుగుబాటు అనే కలరింగ్ మాత్రం ప్రచారంలోకి వచ్చేసింది. మరోవైపు గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. మా ఎమ్మెల్యే కనబడుటలేదు, ఆచూకీ కనుగొనండని నియోజకవర్గ ప్రజల తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు మీ రాకకై ఎదురుచూస్తూ చాలా ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని వివరించారు. తమ ప్రాంత సమస్యలు శాసనసభలోనైనా ప్రశ్నిస్తారని అనుకుంటే శాసనసభకు కూడా ముఖం చాటేసి తప్పించుకున్నారని తెలిపారు. కావున గజ్వేల్ ఎమ్మెల్యేను వెతికిపెట్టి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీసులను కోరారు. అయితే దీనిపై పెదవి విప్పని బీఆర్ఎస్ వర్గాలు మాత్రం వివిధ ప్రాంతాలలో సభల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇదే తంతు సాగుతోంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ అసెంబ్లీకి రావడం మానేశారు. కేవలం ఒక్కరోజు మాత్రం వచ్చి ఆ తర్వాత బెంగళూరుకు చెక్కేశారు. చివరకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారని సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అంతేకాదు ఇలాంటి వారిపై నిబంధనల రీత్యా చర్యలు తీసుకుంటామని సూచన కూడా చేశారు. ఇక వైసీపీ అధినేత గాని ఎమ్మెల్యేలు గాని కనీసం తమ నియోజకవర్గాలలో పర్యటించడం లేదని ఆయా ప్రాంతాలలో టీడీపీ జనసేన నేతలు ప్రజలలో అసమ్మతిని రేకెత్తింపజేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో వైసీపీ శాసనసభ్యులలో కలకలం ప్రారంభమైందని అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యూహాలు అమలు అవుతున్న నేపథ్యంలో తన పులివెందులలో కూడా ఇదే సీన్ కనిపించవచ్చని జగన్కు ఉప్పందిందట. ఇంకేముంది, అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్నదాతలను పరామర్శించడానికి జగన్ విచ్చేశారు. రైతులను పరామర్శించారు. అంటే తన నియోజకవర్గంలో పర్యటించినట్లు ప్రెజెంట్ వేసుకున్నారన్నమాట. అంతేకాదు పులివెందులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న వార్తల నడుమ జగన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో అధికార ప్రభుత్వాలు మాజీ సీఎంలపైనే గురిపెట్టాయి. అసెంబ్లీకి రాని ప్రతినిధులంటూ బ్యాడ్ ప్రాపకాండకు శ్రీకారం చుట్టాయి. అంతేకాదు తమ సొంత నియోజకవర్గాలకు దూరమయ్యారంటూ పొగపెట్టడం ప్రారంభించాయి. దీంతో అటు జగన్ ఇటు కేసీఆర్లు కనీసం తమ నియోజకవర్గాల గురించైనా కాస్తంతైనా పట్టించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందనే చెప్పాలి.